ఆమెకి 21 అంటే మరి టూ మచ్ కదన్న. ఎగ్జాంపుల్ అబ్బాయిది ఒక కాలు ఒక చెయ్యి తీసేసేయాలి. అది తీసేస్తే వేరే మనిషి అని అడిగితే భయపడతాడు. కూడా అలా మొత్తం గంజా బ్యాచ్ ఎక్కువ ఉంది. మైనర్ అబ్బాయికి ఆమె చూస్తే మైనరే ఉంది సార్, ఈయన కూడా మైనరే ఉన్నాడు. ఈయనదో ఒక కాలు చెయ్యి తీసేయాలి, లేకపోతే ఇక్కడనే చంపేయాలి. కాదు సార్, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, చూస్తున్నారు. మనకు హాఫ్ అన్ అవర్ 10 సెకండ్లు చూస్తే మనకు టెన్షన్ వచ్చేస్తుంది, ఏమవుతుంది అని మనసులో ఫిక్స్ అయిపోయాడు అబ్బాయి. అవగాహన లేదా? చేసిన తర్వాత పోలీసులు తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, సార్ ఇప్పటికీ 4 days అయిపోతుంది కదా సార్. 4 days నుంచి వాళ్ళ అమ్మ నాన్న దాపెట్టవచ్చు, లేదా ఏమో చేయొచ్చు, లేదా ఎక్కడ పంపేయచ్చు, అట్లా అయింది సార్. అలాంటి మెంటాలిటీ ఉన్న పేరెంట్స్ అలా పెంచడం, పిల్లలు అలా పెంచడం, అలాంటి పేరెంట్స్ మీరేం చెప్తారు సార్? ముందు పేరెంట్స్ని కూడా తీసుకురావాలి సార్. పేరెంట్స్ని కూడా తీసుకొని కస్టడీలో తీసుకోవాలి సార్. వాళ్ళని కూడా తీసుకోవాలి. వాళ్ళని తీసుకొని ఈ అబ్బాయిని తీసుకొని, ఈ అబ్బాయి అంటే ఇంకెంతమంది ఉన్నారో ఈ అబ్బాయిలని కంపల్సరీ కాలు చేయి లేదా ఎక్కడ చంపేయాలి. ఇంకోరు ఉండొచ్చు సార్, ఒక్కరితోటి కాదు సార్. మన మీడియా మీకే చెప్తున్నారు సార్, ఒక్కరు మీరు మైక్ పట్టుకోలేరు. ఒకరు మైక్ పట్టుకుంటారు, కూడా మాట్లాడుతుంటారు. అందుగురించే 2 లేదా 3 ఉంటారు, కంపల్సరీ ఉంటారు సార్. మాకైతే బాధాకరంగా ఉందన్న చాలా. ఆ అబ్బాయిని మామూలుగా నార్మల్గా అయితే విడిచిపెట్టడం లేదన్న, చాలా తప్పు అది అమ్మాయిని చంపడం. ఎందుకంటామంటే ఇప్పుడు ఇక్కడ పొడి సీసీ కెమెరాస్ కూడా 2 ఉన్నాయి, ఆ 2 కూడా పనిచేస్తలేదు. ఇప్పుడు అబ్బాయి మరి దారుణంగా ఇక్కడికి వెళ్ళి అక్కడ డీప్ చేసిందంటే, ఇప్పుడు ఇక్కడ గంజా బ్యాచ్ వల్ల కోట్పల్లి మొత్తం అంతా జాయింట్ వల్ల ఇరిట్ అయ్యి, ఫోన్ల వల్ల ఇరిట్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం యూత్ మొత్తం చెడిపోయారన్న. సార్ మెయిన్ పాయింట్ ఇక్కడ బోడబండ, ఫతేనగర్, బాల్నగర్, సికింద్రాబాద్ మొత్తం నైట్ మొత్తం తిరుగుతారు సార్. ఇక్కడ కుకుడుపల్లి మొత్తం తిరుగుతారు. పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నారు కదా? పోలీస్ పెట్రోలింగ్ అయితే చేస్తలేరు సార్. కుకుడుపల్లిలో నో పెట్రోలింగ్. ఇప్పుడు ఏదైనా కుట్లాట్ అయినా కానీ, పిఎస్ కంప్లైంట్కి పోయినా కానీ ఫోటో తీసుకుంటారు, రేపు మార్నింగ్ రాను, అప్పుడు యాక్షన్ తీసుకుంటామని అంటారు. అప్పుడు యాక్షన్ ఏం తీసుకోరు సార్. ఏదో వానికో బెదిరిస్తారు, ఇంకో బెదిరిస్తారు, వెళ్ళిపోండి బాబు అని అంటారు సార్. యాక్షన్ అంటే పోలీసు వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉన్నారు. 5 daysకి వెళ్ళి చూస్తూనే ఉన్నారు, వాళ్ళు కూడా గమనించారు. దొంగతనం చేస్తేనే 1 dayలో పరిష్కరించే పోలీసులు 4 days తర్వాత ఇలా ఈ అబ్బాయి బయటపడడం ఎట్లా చూస్తారు? అబ్బాయిని మరి చాలా బాధ, ఆయనకి మరి ఎట్లా గట్స్ వచ్చినాయి మరి ఏం అర్థమవుతుంది అన్న. మరి టూ మచ్ చేసిండు. ఇది కుక్కడపల్ల అల్జడి మరి లేపింది ఇది ఒకటి. మరి ఇట్లా చేయడం ఇది చాలా తప్పు. వాడికి వేరే రోడ్డు మీద ఉంటే ఇప్పుడు చంపేస్తుండే ఎవరైనా కూడా. లిజన్ టు మీ ఎవరైనా పోవచ్చు, ఎవరైనా కానీ అట్లా ఈ టైంలో ఉంటే ఉండడు ఆడ. ఎందుకంటే అందరికీ అక్క చెల్లి ఉంటారు, చెల్లి అమ్మ నాన్న, కొంచెం ఆలోచన అవగాహన అంతా లేకుండా ఎందుకు ఈ జన్ ఇట్లా పెంచారు. అమ్మ నాన్న కొంచెం సపోర్ట్ కూడా, వాళ్ళు కూడా ఏం చేశారో ఏంది. ఎందుకు ఇలాంటి ఇంత వయసు చిన్న పిల్లలకి ఎందుకు ఆ మైండ్ సెట్ అలా మారుతుందంటారు? దేనికి కారణం అంటారు? ఈ ఫోన్ల వల్ల, ఇటు గేమ్ల వల్ల, గేమ్ పిచ్చి ఇదొకటి. ఫోన్లో అదే పైసల గురించి వెళ్ళి కొంచెం అమ్మాయికి విష్ చేసి అట్లా కొంచెం మరీ టూ మచ్గా చేసినాడు. ఇంట్లో ఆర్థిక లావాదేవీల ప్రాబ్లం ఉంది, డబ్బులు లేకనే ఇట్లా చేసిన చెప్పేసి ఫస్ట్ 80,000 పోయినాయి అంట. 80,000 పోయినాయి. పోయినాక కూడా ఇంటర్ కూడా ఈ పేరెంట్స్ కూడా వీళ్ళు కూడా స్ట్రిక్ట్ తీసుకోవాల్సింది. సరే 18,000 పోయినాయి. సరే ఒక్కోసారి చూసినాం, రెండోసారి కొంచెం స్కాచ్ చేసుకుందాం, మీరు పట్టుకుందాం ఏమైంది, ఎట్లా పోయింది, సరే వీడు ఎంత ఉన్నాడు ఓకే అనేసి ఆయన పట్టుకొని కొంచెం మాట్లాడి కొంచెం కవర్ చేసుకుంటే ఏమైంది ఇట్లా చూసి ఆ పిల్ల కూడా ఎంత ఉందన్న ఏజ్ కూడా 10 years 6th class అమ్మాయి. ఆమెకి 21 అంటే మరి టూ మచ్ కదన్న. మనం కొంచెం చెయ్యి ఇట్లా కట్ చేసుకుంటే పెయిన్ తెచ్చుకోలేము. అమ్మాయిని చంపడం అంటే మరి దారుణం అది. అది ఇప్పుడు ఈ కుక్కడపల్లి సొసైటీలో కనిపిస్తే కూడా ఆ మనిషిని విడిచిపెట్టడం కూడా వేస్ట్. అది తీసేస్తే వేరే మనిషి అని అడిగితే భయపడతాడు. కూడా అలా మొత్తం గంజా బ్యాచ్ ఎక్కువ ఉంది. నైట్ టైం 12 అయ్యిందంటే చాలామంది తిరుగుతారు. పోలీస్ పెట్రోలింగ్ లేదు సార్. మీడియా సపోర్ట్ కూడా ఉంటుంది సార్. ఇక్కడ మీడియా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే మాకు పోలీస్ నుంచి పవర్ కూడా వస్తుంది మాకు సార్. మెయిన్ ఎక్కువ టంబాలకి కేబుల్ వైర్ ఉంటుంది సార్. ఆ కేబుల్ వైర్ ఉంటే సీసీ కెమెరాలో కేబుల్ వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తుంటారు, సీసీ కెమెరాలో కట్ అయిపోతాయి. అప్పుడు దొంగ వచ్చింది కూడా కనబడడు. అందుగురించే కేబుల్ వైర్లు తీసేయాలి సార్.